నాగార్జున గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కుబేరా. అయితే ఈ కుబేరా మూవీకి ముందు నాగార్జున గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ నాసామిరంగా. ఈ నాసామిరంగా మూవీ ఈ జనవరిలో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే నాసామిరంగా మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కుబేరా మూవీతో మన ముందుకు వస్తున్నారు నాగార్జున గారు. చూడాలి నాగార్జున గారికి ఈ కుబేరా మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. కుబేరా మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సునీల్ నారంగ్ ఇంకా పుష్కర్ రామ్మోహన్ రావు. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది శేఖర్ కమల. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నాగార్జున, రష్మిక మందన, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. కుబేరా మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రష్మిక మందన గారు. అయితే రష్మిక మందన గారు ఈ కుబేరా మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ అనిమల్. ఈ అనిమల్ మూవీ ఈ డిసెంబర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే అనిమల్ మూవీ రిలీజ్ అయ్యాక చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కుబేరా మూవీతో మన ముందుకు వస్తున్నారు రష్మిక మందన గారు. చూడాలి రష్మిక గారికి ఈ కుబేరా మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ కుబేరా మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. అయితే ఈ కుబేరా మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు కుబేరా మూవీ టీం. చూడాలి కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ కుబేరా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.